జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. నిన్న మొన్న కొన్ని మీడియా సంస్థలలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తూ ఝాన్సీ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ పార్టీని బదనం చేసేటువంటి కార్యక్రమానికి పూనుకున్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ మేము గత ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో తొర్రూరు ప్రాంతంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను పట్టుకొని కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు మా పైన కేసులు పెట్టిన అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసినప్పటికీ ఈ జెండాను కింద వదలకుండా వాళ్ళు దయాకర్ రావు పెట్టినటువంటి ఇబ్బందులను లెక్క చేయకుండా కాంగ్రెస్ కాపాడుకొని ఆ తర్వాత ఈ నియోజకవర్గానికి ఝాన్సీ రెడ్డి గారు వచ్చిన కానీ ఇప్పటి వరకు వారు వెన్నంటే ఉంటూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. కానీ నిన్న వారు మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. పాత కార్యకర్తలను ఇబ్బందులు పెడతా ఉన్నారు, కావాలని చెప్పేసి దూరం పెడుతున్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేక కష్టాల కూర్చి రాత్రనక పగలనక కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసినటువంటి మా అందరినీ కూడా కావాలని చెప్పేసి ఝాన్సీ రెడ్డి గారి దగ్గర మీరు ఫలానా వ్యక్తికి సంబంధించినటువంటి మనుషులు అని చెప్పేసి మా పైన ముద్ర వేసి కొద్ది కాలం మమ్మల్ని దూరం పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. నా ఒక్కనే కాదు, తొర్రూరు ప్రాంతంలో ఇతర మండలాల్లో కూడా చాలా మందిని వీళ్ళు ఫలానా వ్యక్తులు అని చెప్పేటువంటి మాటలు చెప్పేటువంటి విధంగా చెప్తూ మమ్మల్ని ఇబ్బంది గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ దయాలే వేదాలు వల్లించినట్టు మేము చాలా పాత్రల కోసం పనిచేస్తా ఉన్నాం. పాత్రలను ఝాన్సీ రెడ్డి గారు ఇబ్బంది పెడతామని చెప్పి చెప్తాం. కానీ ఒక్కసారి ఆలోచించాలి తిరుపతి రెడ్డి గారు. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీకి మీకున్న సంబంధం ఏంది? గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కోసం చేసినటువంటి కృషి ఏమైనా ఉన్నదా? ఝాన్సీ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఝాన్సీ రెడ్డి గారితో ఈ ప్రాంతానికి మీరు పరిచయం అయ్యారు. అంతే తప్ప కాంగ్రెస్ కోసం మీరు కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తాం. తను మాట్లాడే క్రమంలో కొన్ని పదాలు చెప్తా ఉన్నాడు. బిగ్ టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఇబ్బందులు పెట్టారు అని. ఇలా టీఆర్ఎస్ వల్ల ఎజెండాను మీరు మోస్తా ఉన్నారు. టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాటలు చెప్పేటువంటి వాటిని మీరు ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నారంటే మీ ఎజెండా టీఆర్ఎస్ ఎజెండా ఒకే తిరిగి ఉన్నప్పుడు మీరు టీఆర్ఎస్ కోవర్టుగా మీరుంటా ఉన్నారా ఎవరుంటా ఉన్నారా అనేది ఒకటి ఆలోచించుకోవాలని చెప్పేసి మేము ఆయనకు వితవు పలుకుతాను. ఇప్పటికైనా పార్టీకి నష్టపరిచేటువంటి విధానాలను తగ్గించుకోండి. పార్టీని బలపరిచే విధంగా కలిసికట్టుగా పనిచేయండి. మన మధ్యన కాంగ్రెస్ గా మన మధ్యన ఏమన్నా తారతమ్యాలుంటే మాట్లాడుకున్నాం తప్ప కావాలని చెప్పేసి ఝాన్సీ రెడ్డి గారినో యశస్వి రెడ్డి గారినో మేము ఇబ్బందులు పెడతాం, మేము మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తాం, మేము చెప్పిందే వినాలి, మేము చేసిందే చూడాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఛానల్ ద్వారా తిరుపతి రెడ్డి గారు కొన్ని విషయాలపై విమర్శించడం జరిగింది. ఆ విమర్శలను మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. పార్టీ లైన్ లో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అందరూ ఐక్యమత్యంతో పనిచేసినప్పుడే పార్టీ ముందుకు పోయింది. ప్రతి కార్యకర్త కష్టపడ్డప్పుడే బలమైనటువంటి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇకనైనా మీరు అటువంటి విమర్శలు మాని పార్టీ లైన్ లో వచ్చి పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి రావండి. అదందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని అది చేస్తారు. దాన్ని కలిసిపోయే పని చేయడానికి అందరూ ముందుకు వస్తారు. కాబట్టి ఇక ముందైనా అందరు కలిసికట్టుగా పనిచేసే ఆలోచన మీకుంటే మీరు రండి, కలిసి మాట్లాడాలి. లేదు టీవీ ఛానళ్ళ ద్వారా విమర్శించడం అలాంటివి చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. కనుక మీరు పార్టీ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశం కనుక మీలో ఉంటే మీరు ఖచ్చితంగా అందరితో కలిసి రండి. లేదు నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారో పాత కాంగ్రెస్ నాయకులు కష్టపడ్డటువంటి వాళ్ళందరూ వాళ్ళని గుర్తించకుండా మీరు కూడా కొన్ని రోజులు నష్టపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఓడిపోయిన తర్వాత మీరు పట్టణాలలో ఉండి మీ నివాసాలు అక్కడ ఏర్పరచుకొని ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ రోజు ఆ రోజు మేము కష్టపడి పార్టీని లైన్ లోకి తీసుకొచ్చి పార్టీ సభ్యత్వాన్ని పెంచి అన్ని రకాల ధర్నాలకు మేము పాల్గొని పోలీస్ స్టేషన్లకు అరెస్టులు అయ్యి ఇవన్నీ భరించిన వాళ్ళం మేము. ఈ టీమే మేడం కు దగ్గరుండి తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రియారిటీ లేకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మేము భరించినాం. ఈ రోజు పార్టీ లైన్ లో అందరం కష్టపడి పనిచేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం కనుక మీరు కూడా అటువంటి పద్ధతులు మార్చుకొని ఖచ్చితంగా పార్టీ లైన్ లో వచ్చి క్రమశిక్షణతో పనిచేయాలని కోరుతున్నాం. చేసిన కొన్ని టీవీ ఛానల్లో
మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన తీరుపై దాన్ని మేము తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తూ, అదేవిధంగా పాత కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రియారిటీ ఇస్తలేదు అని చెప్పి ఒక వాయిస్ తప్పుడు సమాచారంతో ఒక వాక్తోటి మీరు మాట్లాడుతున్న విషయంపై మేము గత ఎన్నో దశాబ్దాల కాలం నుండి ఒకే కుటుంబానికి సంబంధించిన పరిపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న సందర్భంగా అసలు ఈ పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో నేటి వరకు నీకు తెలియదు. అట్లాంటి కార్యకర్తలు పనిచేస్తున్న సందర్భంగా నేనున్న మీకు తోడు అని ఝాన్సీ రెడ్డి గారు వచ్చినప్పుడు, ఝాన్సీ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేసినారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళతో ఏంటంటే స్వయంకృతి చేస్తున్నారు, చాలా డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేస్తారు. మా చుట్టాలు పక్కన వారితో వచ్చిన మీరు మీతో పాటు కాంగ్రెస్ పార్టీ పేరుతో దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు మొదలుకునే ఎలక్షన్స్ అప్పుడు వచ్చి హైదరాబాదులో పట్టణంలో ఉండే వ్యక్తులను పట్టుకొని వచ్చి వాళ్ళు పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పిన సూచన మేరకు, వారు చెప్పిన సమాచారం మేరకు, 4-5 దుష్ట శక్తుల సూచన మేరకు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము మాట వింటున్న ఝాన్సీ రెడ్డి గారికి మీరు సమాచారం ఇవ్వడం జరిగింది. అయినా మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ లేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే మీరు పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా సమన్వయం చేయాలని ఆలోచన చేయాలి తప్ప కొంతమంది దుష్టశక్తులను దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడడం సరైనది కాదు. ఇప్పటికైనా చెప్తున్నాం మేము, ఇప్పటికైనా అట్లాంటి దుష్టశక్తులు దూరం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కృషి చేయాలని చెప్పి గుర్తు చేస్తూ, పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహంగా లేరు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కానే లేదు. ప్రభుత్వ ఫలితాలు చాలా ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. రేపు నామినేట్ పదవులు ఉన్నాయి, చాలా కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నాయి, పార్టీ పదవులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ పదవులలో ఖచ్చితంగా మాకు పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ప్రాముఖ్యత ఇస్తుంది. ఆ విశ్వాసం మాకున్నది.